చమురు గ్యాస్ ధరల అడ్డగోలు పెరుగుదలను నిరసిస్తూ వామపక్షాల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 9న చేపట్టనున్న రాష్ట్రవ్యాప్త రాష్ట్రరోక కార్యక్రమాన్ని ప్రజలు కార్మికులు జయప్రదం చేయాలని వామపక్ష పార్టీల నేతలు పిలుపునిచ్చారు. మధ్య ఆసియా యుద్ధాన్ని సాకుగా చూపిస్తూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజలపై పెను భారాలు మోపుతుందని వారు మండిపడ్డారు. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి ప్రజలపై భారాలు వేస్తున్నారని విమర్శించారు. గడిచిన 12 ఏళ్లు మోదీ పాలనలో చమురు గ్యాస్ రూపంలో ప్రజలపై ఏకంగా 30 లక్షల కోట్ల భారాన్ని వేశారని వారు ఆరోపించారు. సిపిఎం, సిపిఐ, ఎంసిపిఐ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గ పరిధిలో 49, 50, 54, 55 డివిజన్లో చమురు గ్యాస్ ధరల పెంపుకు వ్యతిరేకంగా ప్రచార యాత్ర నిర్వహించారు. గొల్లపాలెం గట్టు జోడుబొమ్మల సెంటర్ నుంచి ప్రారంభమైన ఈ ప్రచార జాత వించిపేట గాంధీబొమ్మ సెంటర్ వరకు సాగింది. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయి సత్యబాబు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం తన 12 ఏళ్ల పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దురాక్రమణ యుద్ధాన్ని సాకుగా చూపిస్తోందన్నారు. మే నెలలోనే కేవలం 11 రోజుల వ్యవధిలో 4 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని ధ్వజమెత్తారు. శనివారం మరోసారి వంట గ్యాస్ సిలిండర్పై 29 రూపాయలను భారాన్ని మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి ప్రజలపై భారాలు వేస్తున్నారని విమర్శించారు. గడిచిన 12 ఏళ్లు మోదీ పాలనలో చమురు గ్యాస్ రూపంలో ప్రజలపై ఏకంగా 30 లక్షల కోట్ల భారాన్ని మోపారని ఆరోపించారు. రాష్ట్రంలో సగటున ఏడాదికి 7.5 కోట్ల అదనపు భారం పడుతోందని, ఈ ప్రజా వ్యతిరేక విధానాలపై 9న జరిగే రాస్తారోకోలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. ఎంసిపిఐ ప్రతినిధి ఖాదర్ బాషా మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలపై సిబిఐ, ఈడీలను ఉసుగొల్పుతున్నారని మండిపడ్డారు. ఇరాన్, రష్యాలు చౌకగా క్రూడ్ ఆయిల్ సరఫరా చేస్తున్నామన్నా వినకుండా డొనాల్డ్ ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గి అమెరికా నుంచి అధిక ధరలకు క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుని నిరసిస్తూ 9న తలపెట్టిన రాస్తారోకోను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఏవి నారాయణ, నగర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఆదిలక్ష్మి, సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులు టి పైడయ్య, ఎంసిపిఐ నాయకులు కె గణేష్, సిపిఎం నాయకులు పి రాజు, సిపిఐ ఎం దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన పార్టీలు ఈ రోజున గృహానికి వాడుకునేటటువంటి గ్యాస్ ధర 29 రూపాయలు పెంచారు. గత మార్చి 7వ తారీఖున 60 రూపాయలు పెంచారు. ఈ రోజున 29 రూపాయలు, వెలసి 89 రూపాయలు 90 రోజుల్లో పెంచడం అంటే రోజుకు 1 రూపాయి చొప్పున ఇంటికి వాడుకునేటటువంటి గ్యాస్ ధర పెంచారు. అలాగే పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలను చూసినట్లయితే గత నెలలో 11 రోజుల్లో 4 సార్లు పెంచారు పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలు. అలాగే కమర్షియల్ గ్యాస్ ధర దేశ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి పద్ధతిలో 990 రూపాయలు పెంచి గ్యాస్ కమర్షియల్ ధరను పెంచడం అనేటటువంటిది ప్రత్యక్షంగా పెంచితే, గ్యాస్ ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటి రోడ్ల మీద తినుబండారాలు తినేటటువంటి టిఫిన్ సెంటర్లు కానీ, లేకపోతే బేకరీలు కానీ, లేకపోతే సమోసాలు, చాట్ అమ్ముకునేటటువంటి వారి ద్వారా కూడా ప్రజల మీద పరోక్షంగా పడేటటువంటి భారాల్ని ఈ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉంటే, దానికి డూడు బసవల్లాగా తల ఊపేటటువంటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే పవన్ కళ్యాణ్ గారు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏమైనా సంబరాలు చేయాలి? అధిక ధరలు పెంచారని సంబరాలు చేయాలా? పెట్రోలు మరి 2 నెలల్లోనే లీటర్కి 7 రూపాయల చొప్పున పెంచినందుకు సంబరాలు చేయాలా? డీజిల్ పెంచినందుకు సంబరాలు చేయాలా? గ్యాస్ రేట్లు మరి 2 విడతలుగా 89 రూపాయలు పెంచినందుకు సంబరాలు చేయాలా? కమర్షియల్ బండ్కి 1500 రూపాయల చొప్పున పెంచినందుకు సంబరాలు చేయాలా? ఏ రకంగా దేశాన్ని సంబరాలు చేయమంటారని చెప్పి ఈరోజు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని మేము అడుగుతున్నాం. వాస్తవంగా క్రూడ్ ఆయిల్ ధరలు, ఇరాన్తో చేసుకున్న ఒప్పందాలు కానీ, రష్యాతో చేసుకున్న ఒప్పందాలు మనకి లీటర్ 50 రూపాయలకు వస్తుంది. లీటర్కి 50 రూపాయలు వస్తుంటే పక్కనున్న భూటాన్కి, నేపాల్కి, శ్రీలంకకి మరి 60-70 రూపాయలకు అమ్ముతున్న భారత ప్రభుత్వం భారతీయులకు మాత్రం 117 రూపాయలకు అమ్ముతుంది. అంటే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అంబానీ ఆయిల్ కంపెనీల లాభాల కోసం తప్ప భారతీయుల కోసం ఈ భారతీయ జనతా పార్టీ పనిచేయడం లేదనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ రోజు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారు, రాష్ట్రంలో ఉన్న ప్రజా ఆస్తులను అమ్మేస్తున్నారు, చివరికి మున్సిపాలిటీ ఆస్తులు కూడా అమ్మేస్తున్నారు. ఈ మే నెలలో చూసుకుంటే
పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు చాలా విపరీతంగా పెంచింది. అంతేకాకుండా కమర్షియల్ గ్యాస్ కూడా చాలా విపరీతంగా పెంచింది. అదేంటంటే గృహోపసాలకి సంబంధం లేదు, కమర్షియల్ అని చెప్తా ఉన్నారు. హోటల్ పెద్దదవ్వచ్చు, కానీ అక్కడ చేసేటువంటి కార్మికులు, రోజువారీ వేతనం కార్మికులు చాలా పేదోళ్ళు ఉంటారు. రెక్కాడి దగ్గర డొక్కాలంటే పరిస్థితుల్లో ఉన్నారు. మరి వాళ్ళకి విపరీతంగా గ్యాస్ ధర పెరగడం వల్ల వాళ్ళకి ఉపాధి అవకాశాలు తద్వారా ఉపాధి అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఉంది. అంతేకాకుండా గ్యాస్ ధర పెరిగిందని చెప్పి టిఫిన్ రేట్లు, కిచడీ రేట్లు పెంచుతున్నారు. పేద మధ్య తరగతులకు మాత్రం ఆదాయం మాత్రం పెరగట్లేదు, కానీ విపరీతంగా ధరలు మాత్రం విపరీతంగా నిత్యావసర వస్తువులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంది. మనకు అంతర్జాతీయలో ఇరాన్పై యుద్ధం సాగుతూ మోడీ ప్రభుత్వం మనకి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచుతూ ఉంది. మనకి రష్యాలో చమురు చాలా తక్కువగా దొరికింది. కానీ అమెరికా ఆంక్షలు మనకి పాలించేది నరేంద్ర మోడీ లేకపోతే అమెరికా అధ్యక్షుడు ట్రంపా మాకైతే అర్థం కావట్లేదు. అమెరికాకి కంప్లీట్గా దాసో అయిపోయాడు నరేంద్ర మోడీ. ఇక్కడ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మాత్రం వీళ్ళు మాట్లాడలేదు. ప్రజా సమస్యల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, తాగునీరు, శానిటేషన్ వంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని ఆయన వివరించారు. గత వారంలో వచ్చిన 330 సమస్యలపై దృష్టి సారించి చాలా వరకు పరిష్కరించామని ఆయన చెప్పారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ విభాగాలకు సంబంధించిన అనేక దరఖాస్తులను ఆయన స్వీకరించారు. అనంతరం ధ్యానచంద్ర మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా ప్రాధాన్యత క్రమంలో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తున్నామని వివరించారు. ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, తాగునీరు, శానిటేషన్, ఇల్లు కావాలని దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయని ఆయన వివరించారు. సమస్యలన్నింటినీ ఎప్పటికప్పుడు సంబంధిత విభాగాల అధికారుల ద్వారా పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గత వారం 330 ఫిర్యాదులు అందాయని, వాటిని పరిశీలించి కొన్నిటిని అప్పటికప్పుడే పరిష్కరించామని, మరికొన్నిటిని సంబంధిత విభాగాల ద్వారా పరిష్కారానికి చర్యలు చేపట్టామని తెలిపారు. ఈరోజు పీజీఆర్ఎస్ విజయవాడ మెయిన్ ఆఫీస్లో జరుగుతూ ఉంది. అలాగే 3 జోనల్ ఆఫీస్లో, అలాగే ప్రతి సెక్రటరియట్లో కూడా ప్రతి సోమవారం జరిగే పీజీఆర్ఎస్ నడుస్తూ ఉంది. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ సంబంధించిన విషయాలు, అలాగే ఇంజనీరింగ్ సంబంధించిన కొన్ని డ్రైన్ సమస్యలు, అలాగే వాటర్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఈరోజు దృష్టికి తీసుకోవడం జరిగింది. శానిటేషన్ సమస్య, అలాగే హౌసింగ్ ఇష్యూస్. సో దాదాపుగా 336 అప్లికేషన్స్ లాస్ట్ వీక్ రావడం జరిగింది. ప్రతి అప్లికేషన్స్ కూడా వితిన్ ఎస్ఎల్ఏ పీరియడ్ డిస్పోజ్ చేయడానికి ఎంటైర్ అధికారంత యంత్రాంగము, హెచ్ఓడీస్ ఉండొచ్చు, అలాగే జెడ్సీస్ ఉండొచ్చు, అందరూ కూడా కృషి చేస్తున్నారు. ప్రతి అప్లికేషన్ను, ప్రతి పెటిషనర్ని కూడా సీరియస్గా తీసుకుంటూ ప్రాబ్లం ఉన్న చోటుకి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ని విని మనం వితిన్ టైం సాల్వ్ చేయడానికి ఒక సైంటిఫిక్గా డిస్పోజ్ చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా బిహేవియరల్ ఆస్పెక్ట్, అలాగే పబ్లిక్ పర్సెప్షన్, పాజిటివిటీ పెంచడానికి కూడా మనం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల సంస్థల్లో దాదాపు 3 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కింగ్ జేఏసీ గౌరవ అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేయించుకుంటూ నెలకు కేవలం 15,000 వేతనం చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ మినిమం టైం స్కేల్ అమలు చేయకుండా గత ప్రభుత్వం అన్యాయం చేస్తే ఈ ప్రభుత్వం గత 2 ఏళ్లుగా అదే విధంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించారు. వెంటనే అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఎంటీఎస్ను అమలు చేయాలన్నారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే రెగ్యులర్ చేయాలన్నారు. ఈ డిమాండ్ల సాధన లక్ష్యంగా భవిష్యత్తులో ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ జేఏసీగా అందరూ కలిసి పోరాటం చేయనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న దాదాపు 1,08,985 మంది దాకా ఆప్కాస్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలలో ఆప్కాస్ లేని శాఖ అంటూ ఏది లేదు. కానీ వాళ్ళతో మాత్రం వెట్టి చాకరీ చేయించుకోవడంలో గత ప్రభుత్వం కానీ, అంతకుముందున్న ప్రభుత్వం కానీ, ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కానీ వెట్టి చాకరీ చేయించడంలో మాత్రం పోటీ పడుతున్నాయి. వాళ్ళకు రావాల్సిన సౌకర్యాలు కానీ, వేతనాలు కానీ ఇవ్వడంలో మాత్రం జాప్యం చూపుతూ ఉన్నారు. పక్క రాష్ట్రంలో వేల మందిని పర్మనెంట్ చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం పర్మనెంట్కి నోచుకొని కార్మికులు దాదాపు లక్షల సంఖ్యలో ఉన్నారంటే ఇంతకైనా దుర్మార్గం, అన్యాయమైన ప్రభుత్వం ఏమైనా ఉందని చెప్పి మేము ఆప్కాస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో దాదాపు 3 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 1,00,000 మందికి పైగా
ఆప్కాస్ ద్వారా పనిచేస్తూ ఉన్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేయించుకుంటూ అతి తక్కువ వేతనాలు 15,000 రూపాయల వేతనాలు ఇచ్చి ఈ ప్రభుత్వం పనిచేయించుకుంటోంది. మినిమం టైం స్కేల్ అమలు చేయకుండా గత ప్రభుత్వం అన్యాయం చేస్తే ఈ ప్రభుత్వం కూడా గత 2 సంవత్సరాలుగా అన్యాయం చేస్తూనే ఉంది. ఆ అన్యాయాన్ని కొనసాగిస్తోంది. దీన్ని ఆప్కాస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్గా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే ఆప్కాస్ ద్వారా కానీ ఆప్కాస్ ద్వారా కాకుండా కానీ పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా మినిమం టైం స్కేల్ని వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇతర రాష్ట్రాల్లో చేసినట్టుగా పంజాబ్లో కావచ్చు, హర్యానాలో కావచ్చు, ఒరిస్సాలో కావచ్చు, ఇట్లా ఈ రాష్ట్రాల్లో రెగ్యులర్ చేసినట్టుగా కూడా ప్రతి ఒక్కళ్ళని కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని, కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాలి. తెలంగాణలో మాదిరిగా ఎలక్ట్రిసిటీలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మన రాష్ట్రంలో కూడా వాళ్ళని నేరుగా సంస్థలో విలీనం చేయాలి. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ జేఏసీగా, ఆప్కాస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్గా, ఎన్హెచ్ఎం జేఏసీగా, సమగ్ర శిక్ష జేఏసీగా మొత్తం అందరూ కూడా కలిపి పోరాటానికి సన్నద్ధం అవుతామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. గన్నవరం రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై వైసీపీ జిల్లా అధ్యక్షులు పేర్ని నాని చేస్తున్న వ్యక్తిగత విమర్శలు, నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ ఉంగుటూరు టీడీపీ నాయకులు గట్టిగా స్పందించారు. రాజకీయ విమర్శలకు హద్దులు ఉండాలని, అసత్య ప్రచారం కొనసాగితే రాజకీయంగానే కాకుండా చట్టపరంగానూ ఎదుర్కొంటామని హెచ్చరించారు. గన్నవరం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ముందుగా పరిశీలించిన తర్వాతే మాట్లాడాలని సూచించిన వారు అభివృద్ధిపై ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఇదే అంశంపై గన్నవరం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పలువురు నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. గత 2 రోజులుగా వివాదం చూస్తూ ఉన్నాం. మాజీ మంత్రి పేర్ని నాని గారు మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి ఆయన స్థలంలో ఆయన గెలవలేడని చెప్పేసి ఫీడ్బ్యాక్ వచ్చాక ఆయన తప్పుకొని వాళ్ళ అబ్బాయిని నుంచో పెట్టి రాజకీయాల నుంచి నేను తప్పుకున్నా అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు మా ఎమ్మెల్యే గారిని అనడం అనేది అసలు భావ్యంగానే లేదు. మరి చాలా రోతగా ఉంది. అసలు ఆ మనిషికి ఏ నైతిక అర్హత ఉందని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు అంటున్నారు. బాబు పేర్ని నాని గారు, గత 5 సంవత్సరాల్లో మీరు చేసింది ప్రజలందరూ చూసి అది నచ్చక 151 నుంచి మిమ్మల్ని 11 తీసుకొచ్చి కూర్చోబెట్టారు. మమ్మల్ని 23 నుంచి 124 తీసుకొచ్చారు. అది గమనించుకోండి. ఈ 2 ఏళ్లలో గన్నవరం రండి, ఏం జరిగిందో చూపిస్తాం. గత 5 సంవత్సరాలు మీరేం చేశారు గన్నవరంలో, ఈ 2 సంవత్సరాల్లో మేమేం చేసామో చూపిస్తాం రండి. అది వదిలేసి వ్యక్తిగత వివాదాలకి, వ్యక్తిగత దోషాలకి ఎందుకంటే మీరు చేయలే కాబట్టి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, మమ్మల్ని తీసుకొచ్చారు, మేము చేస్తున్నాం. మీ వల్ల అయితే మేము ఏం చేయలేకపోయాం, మాకు చూపించండి, మేము చేసి చూపిస్తాం. మీకు 3 ఏళ్ళు కలుపుకుంటే సరిపోద్ది అనుకుంటున్నారు అని చెప్తుంటే మీరు కూడా ఆ భ్రమంలో ఉన్నట్టున్నారు. 3 ఏళ్ళు కాదు కదా, 30 ఏళ్ళు ఆగినా సరే మీ నాయకుడు ఉన్న భ్రమంలో వచ్చి మీరు కూడా అదే భ్రమంలో బతుకుతారు. మీ జనాలు మిమ్మల్ని మీకు అధికారం ఇవ్వడం అనేది కల్లా. అది మొన్న ఎలక్షన్లో తేలిపోయింది. మీరు ఎంతసేపు ఆ నోరు వేసుకొని పడినంత మాత్రాన ఏమీ ఉపయోగం లేదు. జిల్లాలో మీతో పాటు ఇంక 2-3 నాయకులు అట్టంటి వాళ్ళే ఉన్నారు. వీళ్ళందరినీ చూసి మీ పార్టీకి ప్రజలు ఈ స్థితికి తీసుకొచ్చారు. జనం అందరూ ముక్కును రోడ్డు మీద వేలేసుకుంటున్నారు. ఆయన తెలిసన్నా మాట్లాడాలి, లేకపోతే తెలుసుకున్నా మాట్లాడాలి. యార్లగడ్డ వెంకట్రావు గారు ఎవరో నాకు తెలియదు అన్నా, ఆయన డబ్బులు ఇవ్వాలని అంటే మరి యార్లగడ్డ వెంకట్రావు గారు ఏం పని చేశాడో, ఇక్కడ గెలిచినాక ఏం పని చేశాడో, ఈ 2 సంవత్సరాల నుంచి ఎంత అభివృద్ధి చేశాడో తెలుసు. కనీసం మా ఓటాలను తెలుసు. నువ్వు మంత్రిగా చేశావు, ఏం చేశావు? ఈ రాష్ట్రానికి ఏం చేశావు? ఈ నియోజకవర్గానికి ఏం చేశావు? వాళ్ళని చేసిన చెప్పు. నువ్వు వచ్చి ఏమి తెలియకుండా వెంకట్రావు మీద పేలాపులు, మన గుడివాడ మీద పేలాపులు, నువ్వేమన్నా పీక చేస్తున్నావా చంద్రబాబు నాయుడు గారికి? నీకేమని చెప్పాడు రహస్యంగా? వాళ్ళకి లేదు టికెట్ అని. ఒకలేమో ఆయన మాట్లాడుతున్నావు, రైతులు ఏం దగ్గరికి వెళ్తున్నావా ఏంటి? మాకు అర్థం కావట్లేదు. అర్థమవుతాడు చెప్పు ఒకసారి. ఎందుకంటే ఇలాంటి మాటలు మీరు జరిగింది చెప్పండి. మీరు పడిపోయారు, సాంతం పడిపోయారు. మీకేదో జనం నమ్మి ఓట్లు వేశారు, అసెంబ్లీ చూశారు, అసెంబ్లీ పాలన చూశారు, మంత్రుల మాటలు చూశారు, ఇవన్నీ చూశారు. చూసి మీరు పనికిరారి దద్దమ్మని తీసుకెళ్ళి తప్పికిని పడేశారు. 11 సీట్లు పరిమితి చేశారు. ఇంకా తెలుసుకోకుండా ఎలా పడిపోయామా, దీన్ని మరి ఎలా పైకెక్కాలా అనే ఉద్దేశంతో మాట్లాడాలి. కానీ లేనిపోయిన సభకులు పడితే మీకు ఏమన్నా ఉపయోగం ఉందా? కొద్ది రోజులు ఈ పార్టీ ఏముండదు. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం ఆముదాల్ లంకలో పోలీసుల కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 18 బైకులు, అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 4 ట్రాక్టర్లను సీజ్ చేశారు. సీజ్ చేసిన వాహనాలను చల్లపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. అవనిగడ్డ డీఎస్పీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్డన్ సెర్చ్లో
2 సిఐలు 6 ఎస్ఐలతో పాటు అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు పాల్గొన్నారు. నిబంధనలు అతిక్రమించిన, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడినా చర్యలు తప్పవని సందర్భంగా వారు హెచ్చరించారు. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం ఆముదాల లంకలో పోలీసుల కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 18 బైకులు, అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 4 ట్రాక్టర్లను సీజ్ చేశారు. సీజ్ చేసిన వాహనాలను చల్లపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. అవనిగడ్డ డీఎస్పీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్డన్ సెర్చ్లో 2 సిఐలు 6 ఎస్ఐలతో పాటు అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు పాల్గొన్నారు. నిబంధనలు అతిక్రమించిన, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడినా చర్యలు తప్పవని సందర్భంగా వారు హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.